గౌరవనీయ ముఖ్య అతిథి గారిని ప్రసంగించవలసిందిగా కోరే ముందు వారి గురించి ఒక చిన్న ఏవి చూద్దాం. ఏవి ప్లీజ్. కొందరు నాయకులై ప్రజా జీవనంలోకి వస్తారు. అతి కొద్ది మంది ప్రజల్లోంచి వచ్చి నాయకులు అవుతారు. అటువంటి జనహృది నివాస నాయకుడు గౌరవనీయులు శ్రీ బండారు దత్తాత్రేయ గారు. ఒక సాధారణ కార్యకర్తగా, ఆర్ఎస్ఎస్ సేవకుడిగా, విద్యార్థి నాయకుడిగా, బీజేపీ పార్టీ సభ్యుడిగా ప్రస్థానం మొదలుపెట్టి సికింద్రాబాద్ లోకసభ స్థానాన్ని గెలిచి వాజ్పేయి గారి ప్రభుత్వంలో మంత్రిగా చేసి అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసి మళ్ళీ మోడీ గారి ప్రభుత్వంలో మంత్రిగా చేసి హిమాచల్ ప్రదేశ్కి గవర్నర్గా ప్రస్థానం మొదలుపెట్టి ప్రస్తుతం హర్యానా గవర్నర్గా అయ్యారు శ్రీ బండారు దత్తాత్రేయ గారు. ఇది ఒక సామాన్యుడి విజయం, అసామాన్యుడి ప్రయాణం. అన్నమాచార్య విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థుల మీద ప్రేమతో, రాయలసీమలో ఉన్న తెలుగువారి మీద ఉన్న అభిమానంతో ఇక్కడికి వచ్చిన గౌరవనీయులు బండారు దత్తాత్రేయ గారు తెలుగు జాతి సంపద, తెలుగువారి ఆత్మగౌరవం, తెలుగువారి ప్రతినిధి. సార్, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఈ వేదిక, ఈ వేడుక కోరుకుంటోంది. I now request the Honorable Governor for Haryana State, His Excellency Sri Bandaru Dattatreya Garu, to address the gathering. బాయ్స్ అండ్ గర్ల్స్ గట్టిగా చప్పట్లు కొట్టి ఇంకా మనం సైలెంట్గా ఉండాలి ఒక్కసారి సార్ కోసం. ఈరోజు అన్నమయ్య యూనివర్సిటీ రాజంపేటలో యూనివర్సిటీని ఆవిష్కరణ చేసేటువంటి ఈ భాగ్యం నాకు లభించినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నానని మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. అందులో ముఖ్యంగా అన్నమాచార్య గారి యొక్క జన్మస్థలం తాళ్లపాకలో రాయలసీమ లాంటి చాలా వెనుకబడిన ప్రాంతంలో ఇంత గొప్ప విద్యా సంస్థను స్థాపించినటువంటి గంగిరెడ్డి గారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో హాస్య నటుడు, హాస్య కవి సామ్రాట్ బ్రహ్మానంద గారు రావడం మనందరికీ చాలా సంతోషం. ఎందుకంటే బ్రహ్మానందం గారు పేరులోనే ఉంది. బ్రహ్మానందం అంటే హాస్యం అనేది లేకపోతే జీవితమే లేదు. ఆనందం అనేది హాస్యంతో ఉంటుంది. కాబట్టి ఆ జీవితానికి ఆనందాన్ని కల్పించేటువంటి గొప్ప వ్యక్తి బ్రహ్మానందం గారు ఉండడం చాలా సంతోషమైన విషయం. ఆయన మాత్రం నవ్వరు, కానీ మనందరినీ కడుపు పెట్టట్టుగా నవ్వేయడం ఆయన స్వభావం అని నేను మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అది ఓ కళ. మీరు కూడా కొంతమంది ఈ కళలో ఆరితేరాలని నేను విద్యార్థుల్ని హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను. హాస్యం అనేది చాలా అవసరం. మనిషి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. సంతోషము, ఆనందమే అది చాలా గొప్ప విషయం. కాబట్టి అలాంటి బ్రహ్మానందన్ గారిని ఈ రోజున అన్నమాచార్య యూనివర్సిటీ తరఫున వారిని సత్కరించడం చాలా సంతోషమైన విషయమని నేను హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి డాక్టర్ ఎంఎస్వి
నారాయణ గారు ప్రిన్సిపల్, మల్లికార్జున గారు రిజిస్ట్రార్, అభిషేక్ గారు ప్రో ఛాన్సలర్, మరియు వైకం నాయుడు దేవిజీ ఐఏఎస్ ఆఫీసర్. చాలా సంతోషం, ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ అవడము మనందరికీ చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఇక్కడ నేను చూశాను వచ్చినప్పుడు చాలామంది మహిళా విద్యార్థులు ఉన్నారు. బాయ్స్ కన్నా గర్ల్సే అవుట్ నెంబర్ అయిందని నాకు అనిపిస్తూ ఉన్నది. ఆడవాళ్ళు ఇంత పెద్ద సంఖ్యలో రావడం సంతోషం. ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కడుంటే అక్కడ శుభం, అక్కడ సంతోషం, అక్కడ ఆనందం. కాబట్టి మన సంస్కృతిలో ఆడవాళ్ళను గౌరవించాలి. అలాంటి ఈ విశ్వవిద్యాలయంలో మన విశ్వవిద్యాలయ యొక్క విద్యార్థి చాలా సంతోషమైన విషయం, కిరణ్ అబోరం. ఆయన కూడా సినిమా యాక్టర్, యంగ్ సినిమా యాక్టర్, కమింగ్ అప్ సినిమా యాక్టర్. గొప్ప భవిష్యత్తు ఉన్నటువంటి ఒక యాక్టర్. కాబట్టి ఇద్దరు ఇక్కడ ఈ వేదిక మీద ఒక ఆయన మన అభినవ్ గారు, అలాగే బ్రహ్మానందం గారు ఇద్దరు ఉన్నారంటే నాలాంటి వాళ్ళు చాలా ఇబ్బందులు ఉంటామని నేను మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరందరూ వాళ్ళ మాట వినాలని, వాళ్ళ ఉపన్యాసం వినాలని మీ మనసారా కోరుకుంటారు. అందుకని నేను కొన్ని విషయాలు మాత్రమే మాట్లాడి, ఎందుకంటే 25 సంవత్సరాలు 6 నిమిషాలు కృషి చేసి ఇంత పెద్ద విద్యా సంస్థను 10,000 మంది విద్యార్థులతోటి ఈ యూనివర్సిటీని స్థాపించినటువంటి గంగారెడ్డి గారి వారి బృందానికి చాలా చాలా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశ్వవిద్యాలయం పెట్టడం అంటే మామూలు విషయం కాదు. విశ్వవిద్యాలయం ఇది చాలా గొప్ప సంస్థ. అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పది. విద్య అనేది మనిషికి చాలా శోభితమైంది. విద్య ఉంటేనే గౌరవం ఉంటుంది. విద్య వల్లనే రాణించబడతాడు. విద్య వల్లనే ప్రపంచంలో గుర్తింపుకు రాగలుగుతారు. విద్య లేకపోతే అతను పశువుతో సమానమని నేను మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. కాబట్టి విద్య ఈనాడు భారతదేశంలో మనకు నిరుద్యోగం కానీ పేదరికం కానీ నిర్మూలన కావాలంటే విద్యనే దానికి గొప్ప టానిక్ అని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందువల్ల అలాంటి విద్యాధారమైన యూనివర్సిటీలో ఇప్పుడే ఇక్కడ రిపోర్ట్ ఇచ్చారు. యూనివర్సిటీలో న్యూ టెక్నాలజీస్, కొత్త సాంకేతికమైనటువంటి